హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. ఇక పైన మీకు ప్రతి తెలుగు సినిమా జెన్యూన్ రివ్యూస్ వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ని ఇవ్వండి. మేము ప్రతి మూవీ మా జెన్యూన్ ఒపీనియన్ ఇస్తాం. రివ్యూ అని చెప్పంగానే ఒపీనియన్ ఇస్తాం. సో ఇవాళ మూవీ రివ్యూ మిస్టర్ బచ్చన్. ఇది హిందీ మూవీ రీమేక్ రైడ్. నేనైతే రైడ్ మూవీ చూడలేదు, డైరెక్ట్గా ఈ మూవీ చూశాను. ఇది 14th August ప్రీమియర్ షో వేశారు, చూశాను. ఫైనల్గా సినిమా గురించి చెప్పాలంటే అస్సలు నచ్చలేదు భయ్య. అసలు అసలు స్టోరీ గురించి చెప్పాలంటే సినిమాలో స్టోరీయే లేదు. రొటీన్ కమర్షియల్ టెంప్లెట్. తెలుగు మూవీస్ ఎప్పుడు నుంచో వస్తున్న రొటీన్ కమర్షియల్ టెంప్లెట్. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ సీన్స్ తప్ప అంతకు మించి చెప్పుకోదగ్గ ఏమీ లేవు. ఇంకా సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే అసలు సెకండ్ హాఫ్ లిటరల్లీ మీ పేషెంట్ టెస్ట్ చేస్తుంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చే కొద్దీ ఎప్పుడు కొద్ది అన్నట్టు ఉంటుంది. సినిమాలో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే అది సాంగ్స్, ఇంకా రవితేజ గారి యాక్టింగ్, అంతే. ఇంకా సత్య గారి కామెడీ టైమింగ్ అక్కడక్కడ తప్ప మిగతాలో చెప్పుకునే తక్కువ ఏమీ లేవు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రవితేజ గారు యాజ్ యూజువల్ ఇరగదీశారు. కానీ ఒకటే, ఆయన లాంటి పొటెన్షియల్ యాక్టర్కి అసలు ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నారో మరి. ఆయన ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ, ఆవిడ కూడా బాగా చేసింది. ఇంకా రెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గురించి చెప్పాలంటే బీజిఎం అయితే ఏం బాగాలేదు, కానీ సాంగ్స్ మాత్రం బాగా ఇచ్చారు. ఆ సాంగ్స్ నిజంగా సినిమాలో చాలా హైలైట్ అయ్యాయి సాంగ్స్ మాత్రం. ఇంకా కెమెరా వర్క్ బాగుంది. ఇంకా ఫైనల్లీ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, ఎందుకు సార్ ఇంకా మాకు ఈ రీమేకులు టాలీవుడ్లో రీమేకులు తీసారు అసలు మరీ చేంజెస్ చేసి. రవితేజ గారి లెవెల్ సినిమా అయితే కాదు. ఇంకా నెక్స్ట్ ఇస్మార్ట్ శంకర్ రివ్యూ రాబోతుంది, అలియాస్ డబుల్ స్మార్ట్. ఆ రివ్యూ మీరు వెంటనే చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. నెక్స్ట్ అది రాబోతుంది. సైనింగ్ ఆఫ్ టీమ్ షాన్ వ్యూ.